అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు విచారణ జరిగింది. సిట్ అధికారులు దాదాపు 7 గంటల పాటు ఆయన్ను విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకుని హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అంతా అటెన్షన్ డైవర్షన్ నడుస్తుంది అన్నారు. అన్ని నిరాధారమైన ఆరోపణలతో 3 అధికారులు విచారణ చేశారని వెల్లడించారు. అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు దాదాపు 7:30 గంటలకు పైగా ఆయన్ను విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్న హరీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అంతా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందన్నారు. అన్ని నిరాధారమైన ఆరోపణలతో 3 అధికారులు విచారణ చేశారని వెల్లడించారు. గడిచిన 24 గంటలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ మరింత స్పీడప్ కావటమే కాకుండా పొలిటికల్ దుమారానికి దారితీసింది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం, ఆయన విచారణకు హాజరు కావడం అన్ని గంటల్లోనే జరిగిపోయాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని శనివారం సాయంత్రం సిట్ అధికారులు హరీష్ రావుకు నోటీసులు పంపించడంతో ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. అయితే విచారణ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల ముందు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరీష్ రావును సిట్ అధికారులు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారించారు.